కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చేయగాలి చెప్తున్నా, నేను భయపడేవాని కాదు. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా నా కుటుంబ సభ్యులను పిలుచుకొని వచ్చి మాట్లాడుతున్నా. నువ్వు నన్ను బెదిరించి ఏమైనా చేయొచ్చు, నీ నీ ప్రవర్తన, నీ మాటలు చూస్తూ ఉంటే నువ్వు నన్ను చంపేసినా ఆశ్చర్యపోనక్కర్లే. ఎందుకంటే నువ్వు ఒక్క మాట అన్నావు, ఒక ఉద్యోగస్తుడిగా మాట్లాడాలా, ఈ ఉద్యోగం నాకు అవసరం లేదన్నావు. ఈ ఉద్యోగం అవసరం లేదు, నువ్వు ఏమన్నావు చెప్పు, నేను వస్తా తగులుకుందాం అనే విధంగా మాట్లాడినావు. అంటే నీ నీ వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంది, నీ ఆలోచన విధానం ఏముంది? వెంకటేష్ని ఏమన్నా చేయాలా, వెంకటేష్ని చంపేయాలా? ఇప్పుడు ప్రశ్నపూర్తిగా చెప్తా ఉన్నా, వెంకటేష్ అనే నాకు ఏదైనా జరిగితే ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధరే బాధ్యత వహించాలని చెప్పి కూడా నేను చెప్తూ మీడియా ముందు కూడా తెలియజేస్తా ఉన్నా. నువ్వు నా ఫోన్లో 2 విషయాలు మాట్లాడవు, నీ గురించి కూడా ఏదో నేను మెసేజ్లు పెడతా, నీ గురించి కూడా ఏదో ఉందని పెట్టినాయనా, పెట్టినే చెప్తా కదా. నేను ఇప్పుడు చెప్పమని చెప్పలా, ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పిన, ఎనీ టైం ఆ టైం టేబుల్తో చెప్పిన, నేను ఏం పని చేస్తానో ఏం చేస్తానో అని పెట్టు. ఐ డోంట్ కేర్. నేను ప్రజల ముందు ఉన్నా, నేను వాస్తవం ప్రజలు చెప్తా. అంత ఇది నీకుంటే రేపు ఒప్పుకో. ఇప్పుడు నేను కూడా గౌరవపదంగా మీడియా మిత్రులు అందరూ కూడా చెప్పేది ఏంటంటే, నాకు ఇచ్చిన ఆర్డర్ కాగితాలన్నీ కూడా మీకు ఇస్తా ఉన్నా. అతను నా మీద దొంగ కేసులు పెట్టింది, నేను లోకాయుక్త చేస్తే నాకు లోకాయుక్త ఇచ్చిన ఆర్డరు, హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి అతను అధికార దుర్వినియోగానికి పాల్పడి నా మీద తప్పుడు కేసులు పెట్టాడు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. నేను అతని మీద ఈ విధంగా అవినీతి పాల్పడాలని చెప్పిన దాన్ని మనసులో పెట్టుకొని నా మీద కేసులు కట్టాడు అని చెప్పి నేను కోర్టుకి చెప్పడం జరిగింది. కోర్టు దాన్ని అంగీకరించి నాకు ఈ పిటిషన్లో అనుకూలంగా తీర్పిచ్చింది. కాబట్టి ఈ విధంగా అమలు చేయాలని చెప్పి కూడా కోర్టు వారిని, మరొకసారి ఏసీబీ వారిని కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసు. ఆ విధంగా చేయాలని కూడా కోరుకుంటున్నాను.